భారతదేశ సంస్కృతి ఆచార సంప్రదాయాలను గుర్తు చేస్తూ యావత్ భారతీయులకు మరోసారి మన మూలాలను పరిచయం చేసింది హనుమాన్. ప్రాంతీయ చిత్రమే, అందులోనూ ఒక చిన్న డైరెక్టర్. అయితేనేం రామాయణంలోనే కాదు, నిజాయితీగా భక్తి శ్రద్ధలతో ఉంటే ప్రతి మానవ మూర్తికి దైవం అండగా ఉంటుందని నిరూపించిన చిత్రం. ఇలాంటి హనుమాన్ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఇదివరకు ఉన్నప్పటికీ ఇంతలా ప్రజాదరణ పొందలేదని చెప్పాలి. ఈ రోజుల్లో ఉన్న యువతరానికి మన చరిత్ర పుటల్లో హనుమాన్ లాంటి పాత్ర ఉందని, ఆయన సాక్షాత్తు భగవంతుడని గుర్తు చేసిన సినిమా ఇది. మనిషి నిజాయితీగా ఉంటే భగవంతుడు కాపాడతాడని రుజువు చేసిన సినిమా ఇది. హనుమాన్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారతదేశంలో అడుగడుగున విశేష ప్రజాదరణ పొందుతోంది. హనుమాన్ సినిమా టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మర్యాదపూర్వకంగా కలిసింది. తమ చిత్ర విశేషాలతో పాటు ముఖ్యంగా రామాయణంలోని హనుమాన్ క్యారెక్టరైజేషన్ను ఏ విధంగా తీశారో సీఎం యోగికి వివరించారు. బీజేపీ అంటేనే హిందూ సిద్ధాంతం. ఇక అందులో యోగి ఆదిత్యనాథ్ విషయానికి వస్తే చెప్పనవసరం లేదు. ఆయన అణువణువున హిందుత్వ భావాలు, హిందుత్వ జాడలే కనిపిస్తాయి. అలాంటి యోగి ఆదిత్యనాథ్ను కలవడం సంతోషంగా ఉందని, తాము తెరకెక్కించిన సినిమా అద్భుతంగా ఉందంటూ యోగి అభినందించినట్టు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెలిపారు. ఇతిహాసాల్లోని ప్రతి క్యారెక్టర్ చాలా విలువైందని, అందులోనూ ఆ హనుమంతుడి గొప్పతనాన్ని నేటి తరానికి చెప్పడం సంతోషంగా ఉందన్నారు. దేశంలో విభిన్న మతాలున్నప్పటికీ ఆంజనేయుడు అందరికీ ఫేవరెట్ సూపర్ హీరో అన్నారు. ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని తర్వాత సినిమా జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ రోజు జై హనుమాన్ సినిమా పనులను చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది.